యుద్ధం 19 రోజులు అవుతున్నాయి, అయినా ఒక డిసిసివ్ టర్న్ ఏం కనిపించట్లేదు. అంటే ఇరాన్ పైన పెద్ద ఎత్తున దాడి చేశారు, వాళ్ళ నాయకుల్ని చంపారు. ఈరోజు మొన్న కూడా చూసాం, లారిజానీ సెక్యూరిటీ చీఫ్ని చంపారు. అదే రకంగా సొలైమనీ అనే ఒక పెద్ద కమాండర్ని చంపారు. ఇరాన్ కూడా ధృవీకరించింది. కానీ ట్రంప్ ఇంకా అయోమయంలో ఉన్నారు, తోచని పరిస్థితి. ఇంతకుముందు అమెరికా చేసే యుద్ధంలో యూరోప్ దేశాలు పక్కన ఉండేవి సపోర్ట్, కానీ ఇక్కడ యూరోప్ దేశాలు చెప్తున్నారు ఇది మీ యుద్ధం, మా సంబంధం లేదు అని చెప్తున్నారు. అన్ని కంట్రీస్, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే, స్పెయిన్, ఏ దేశమైనా ఇది మీ యుద్ధం, మీరు ఇజ్రాయెల్ డిసైడ్ చేసుకున్నారు, మా సంబంధం లేదు. ఈ యూరోప్ దేశాలు చాలా మంచి వల్ల అంటే ఈ లీడర్షిప్ లేదు. ఏంటంటే అక్కడ ప్రజలు ఈ యుద్ధాన్ని ఒప్పుకోవట్లేదు. ఆ నాయకులు మాత్రం యుద్ధం సపోర్ట్ చేస్తే ఆ ప్రజలు వాళ్ళని తీసి పడేస్తారు. సో వాళ్ళ పవర్ పోతుంది, తిరుగుబాటు వస్తుంది పెద్ద ఎత్తున యూరోప్లో. అలా ప్రజలు అంత చైతన్యవంతంగా ఉంటారు. ఆ ఎఫెక్ట్ వల్ల ఈ నాయకులు అలా బిహేవ్ చేస్తున్నారు. ఇది ఒక భాగం. ఇప్పుడు ఈయనకి నేవల్ బేసు, ఎయిర్ బేసు అమెరికా ఎక్కడో ఉంది. ఇరాన్ పైన అటాక్ చేయాలంటే ఎక్కడో నేవల్ బేస్ కావాలి, ఎయిర్ బేస్ కావాలి. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టు ఈ యూఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, ఖతర్ కానీ ఇక్కడి నుంచి చేద్దామంటే ఖబర్దార్ అని చెప్తుంది ఇరాన్. మేము ఈ దేశాలని అటాక్ చేస్తాము అంటున్నారు, వార్నింగ్ చేస్తాం. అక్కడ మాత్రం వాడితే అమెరికా ఎక్కడ ఉంటే వాళ్ళపైన అటాక్ చేస్తాం అంటున్నారు. అంటే మీకు కువైట్లో ఉన్నా కానీ నేను అటాక్ చేస్తాను, నా శత్రువు ఎక్కడున్నా అటాక్ చేస్తాను అని ఇరాన్ కరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఆ బేసెస్ వాడటానికి వీల్లేదు. సో యూరోప్ ఏమో నో అంటున్నారు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ హోమేజ్లో మనకు తెలుసు దాదాపు పెద్ద ఎత్తున వాణిజ్యం అనేది ఆగిపోయింది. ఎందుకంటే దాన్ని క్లోజ్ చేసింది ఇరాన్. దీనివల్ల ఫెర్టిలైజర్స్, ఆయిల్, గ్యాసోలిన్, ఎల్పిజి ఇవన్నీ ధరలు పెరుగుతున్నాయి. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎఫెక్ట్ ఉంది ఈ వార్. అమెరికా కోరింది ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా, మీరు దగ్గర ఉన్నారు కదా మీ సపోర్ట్ ఇవ్వండి అని. మేము కూడా సపోర్ట్ ఇవ్వము అని వాళ్ళు కూడా చెప్పేశారు. అంటే వీళ్ళందరూ అమెరికా ఫ్రెండ్సే, చెంచాలే, వద్దన్నారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇజ్రాయెల్ ఇప్పుడు నెతన్యాహు ఉన్నాడా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇజ్రాయెల్లో పెద్ద గోప్యత ఉంది. అక్కడ టోటల్ సోషల్ మీడియా నుంచి మొత్తం బ్యాన్. ఇరాన్ అక్కడ ఎంత దాడి చేసినా, ఎన్ని బిల్డింగ్స్ పోయినాయి, ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళు చెప్పట్లేదు. 2-3 చనిపోయారు ఏదో చెప్తున్నారు అంతే. అంటే 2000 చనిపోయి ఉంటారు, 3000 చనిపోయి ఉంటారు, తెలీదు. కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని నిజమైన ఛానల్స్లో చూస్తే డెఫినెట్గా పెద్ద డ్యామేజ్ జరిగిందని. ఇది అక్కడ ఆఫీస్, నెతన్యాహు ఆఫీస్ పైన కూడా ఇరాన్ దాడి చేసిందని చెప్పింది. తర్వాత నుంచి నెతన్యాహు కనిపించట్లేదు మీడియాలో. మొన్న ఈ మధ్య కనబడ్డాడు కానీ అది ఏ ఇమేజ్ అని చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్. ఎందుకంటే అది చూస్తే ఒక చేతిలో 6 ఫింగర్స్ ఉన్నాయి, 6 వేళ్ళు ఉన్నాయి. సో నెతన్యాహుకు 5 ఉంది, 6 వేలు. కాబట్టి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇజ్రాయెల్లో పెద్ద ఊరేగింపులు, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, యుద్ధం ఆపండి అని. అమెరికాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికాలో నిన్న జోసెఫ్ కెంట్ అని ఎవరైతే కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఉన్నాడో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో, ఆయన రాజీనామా చేశాడు. ఇంకా 2 ప్రధానమైన కొంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. మేము ఈ యుద్ధానికి సపోర్ట్గా లేము, కాబట్టి ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీరు అనేది మనకు నచ్చట్లేదని వాపసు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ట్రంప్ అయోమయం. వాళ్ళు కూడా, అమెరికా కూడా పెద్ద ఎత్తున ఆర్థిక దిగ్బంధనలు ఉన్నాయి. ఈరోజు $12 బిలియన్ నష్టం పడింది యుఎస్కి. అమెరికాలో పెద్ద చర్చ ఉంది. ఇది ఇజ్రాయెల్ యుద్ధం, ఇజ్రాయెల్ పెద్ద లాబీ ఉంది, ఈ లాబీకి ట్రంప్ లొంగిపోయాడు, కాబట్టి ఇది ఇజ్రాయెల్ యుద్ధంలో అనవసరంగా ట్రంప్ దూరాడు అన్నది పెద్ద చర్చ అక్కడ ఉంది. రిపబ్లికన్స్లో కూడా చర్చ ఉంది, డెమోక్రాట్స్ అయితే డెఫినెట్గా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ యుద్ధాన్ని. ఇది ఈ జియో పొలిటికల్ స్కేప్లో ఇది ఒక మన పరిణామాలు మనం చూస్తున్నాం. సో యుద్ధం ఆగుతుందా లేదా అంటే లేదు, దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ కూడా కొత్త మిసైల్స్ని తీస్తుంది, డాన్సింగ్ మిసైల్ అని తీసింది, ఈ డాన్సింగ్ మిసైల్ క్లస్టర్ బాంబ్ అని తీసింది. సో ఇవన్నీ చాలా డేంజరస్. ఇది 7 మినిట్స్లో ఇజ్రాయెల్ పైన అటాక్ చేయవచ్చు, 7 నిమిషాల్లో. అంతేకాకుండా ఈ డాన్సింగ్ మిసైల్ రేడర్ నుంచి కూడా తప్పించుకోవచ్చు, ఐరన్ డోమ్ నుంచి కూడా తప్పించుకోవచ్చు, అంటే ఎక్కడైనా అటాక్ చేయవచ్చు అనేది మనం చూస్తున్నాం.
అదే ఇరాన్ పైన ఇజ్రాయెల్ చూసే దాడులు, అమెరికా చేసే దాడులు చూస్తే ఆ స్కూల్ పిల్లలు దానిపైన అమెరికా మిసైల్ వల్ల జరిగిందనేది ప్రూవ్డ్. ఇట్ ఈస్ ప్రూవ్డ్. గాంధీ హాస్పిటల్ అనేది ఉంది ఇరాన్లో, దాన్ని కూడా నాశనం చేశారు. చర్చలు అంటున్నారు అమెరికా, యుద్ధం మధ్యలో చర్చలు. అసలు నువ్వు స్టార్ట్ చేసే ముందే చర్చలు జరుగుతుంది కదా, మీరు యుద్ధం ఎందుకు స్టార్ట్ చేశారు? మీరు యుద్ధం స్టార్ట్ చేస్తే సీజ్ ఫైర్ కాదు, మేము యుద్ధం ఆపండి, మేము చర్చలకు వస్తామని ఇరాన్ క్లియర్గా చెప్తుంది. కరెక్ట్, యుద్ధం ఆపండి, సీజ్ ఫైర్ కాదు. మధ్యలో సీజ్ ఫైర్ అని పేరు చెప్పి మీరు మళ్ళీ తయారై ప్రిపేర్ అయ్యి మళ్ళీ నేను చర్చలు చేసే టైంలో మళ్ళీ దాడి చేస్తే లేదు, మీరు యుద్ధాన్ని ఆపండి, మేము మాట్లాడదాం, అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇది మన ప్రపంచానికి కావాల్సిన తీరు. ఇప్పుడు ప్రపంచం అంతా కోరేది అదే. వెంటనే యుద్ధం ఆగాల్సిన అవసరం ఉంది. ఈ ట్రంప్, ఈ ఇజ్రాయెల్ వీళ్ళ ఆగడాల్ని ప్రపంచం ప్రెషర్ వేసి ఆపాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూసాం, ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ దాడి చేస్తే 400 మంది చనిపోయారు. దీని వెంటనే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఖండించింది. ఇది చాలా బార్బరిక్ చర్య అనేది పాకిస్తాన్ మీద ఖండించింది. రైట్, బార్బరిక్ చర్యనే కరెక్టే, ఖండించింది. ఇరాన్ స్కూల్ పిల్లలపైన దాడి చేస్తే 165 పిల్లలు చనిపోయింది. దాన్ని కూడా భారతదేశం ఖండించాలి కదా. అసలు ఇరాన్ స్కూలు, హాస్పిటల్స్ పైన దాడులు జరిగాయి కదా, చాలామంది 1400 మంది ఇరాన్లో చనిపోయారు కదా, దానిపైన కూడా ఖండించాలి కదా, మన మిత్ర దేశం కదా. సో ఈ ఇండియన్ స్టాండ్ కూడా క్లియర్గా ఉండాల్సిన అవసరం ఉంది. యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధం ఆపేటట్టు ఉండాల్సిన అవసరం ఉంది.